కాంగ్రెస్ పార్టీలో పదవుల చాతర నియోజకవర్గ స్థాయిలో పట్టణ మండల అధ్యక్షుల నియామకం. ఇన్నాళ్ల నిరీక్షణకు తెర, పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ప్రణవ్ సూచన. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న హుజురాబాద్ నియోజకవర్గంలోని హుజురాబాద్, జమ్మికుంటపట్న మండల, వీణవంక, ఇల్లందుకు మండలాల పార్టీ అధ్యక్షుల నియామకం ఆదివారం రోజున జిల్లా అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ, వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితల ప్రణవ్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు నూతనంగా నియమించబడ్డ అధ్యక్షులకు నియామక పత్రాలను అందజేశారు. హుజురాబాద్ పట్టణ అధ్యక్షుడిగా మేకల తిరుపతి, మండల అధ్యక్షుడిగా కొల్లూరి కిరణ్ కుమార్, జమ్మికుంట పట్టణ అధ్యక్షుడిగా సుంకరి రమేష్, మండల అధ్యక్షుడిగా వీరమనేని పరశురామరావు, వీణవంక మండల అధ్యక్షుడిగా ఎక్కటి రఘుపాల్ రెడ్డి, ఇల్లంతకుంట మండల అధ్యక్షుడిగా పెద్ది కుమార్లు నియమితులైనారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతి కార్యకర్తను గుండెల్లో పెట్టుకొని చూసుకుంటామని, రాబోయే రోజుల్లో పార్టీ కోసం పనిచేసిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు ఇస్తామని, కార్యకర్తలను కాపాడుకుంటామని, ఎవరు అధైర్యపడొద్దని, అందరికీ అవకాశాలు ఇస్తామని భరోసా ఇచ్చారు. గ్రామ స్థాయిలో పార్టీని బలపరిచి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో హుజురాబాద్ నుంచి మెజారిటీ స్థాయిలో సీట్లు పొంది ముందుండాలని కోరారు. ఈ కార్యక్రమంలో పీసీసీ మెంబర్ పత్తి కృష్ణారెడ్డి, హుజురాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నాగేశ్వరి, స్వామిరెడ్డి, హనుమాన్ దేవాలయ చైర్మన్ కొలిపాక శంకర్, జమ్మికుంట మున్సిపల్ కౌన్సిలర్ పొనగంటి మల్లయ్య, సాహెబ్ హుస్సేన్, సొల్లు బాబు, ఇతర నాయకులు పాల్గొన్నారు. మండల అధ్యక్షులు అపాయింట్మెంట్ ఆర్డర్ ఇవ్వడందుకు డిస్ట్రిక్ట్ నుంచి వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి గారు వచ్చినందుకు ముఖ్యంగా అందరి తరఫున హుజురాబాద్ నియోజకవర్గ పక్షాన వారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఏదైతే కొత్తగా మండల అధ్యక్షులు ఎన్నికైనరో వీళ్ళందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. ఇది జిల్లా డీసీసీ గారు కవ్వంపల్లి సత్యనారాయణ గారు, అదేవిధంగా మహేష్ కుమార్ గౌడ్ గారు పిసిసి అధ్యక్షులు, వారి ఇన్స్ట్రక్షన్స్తోని వారి ఆదేశాల మేరకు మీ అందరికీ ఆర్డర్లు ఇచ్చడం జరిగింది. అదేవిధంగా రానున్న రోజుల్లో అతి త్వరలో ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయడానికి గ్రామ శాఖ అధ్యక్షులు, గ్రామ కమిటీలోనే రానున్న రోజుల్లో సెల్స్లని అన్నీ వేసుకొని నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని గట్టిగా బలోపేతం చేసుకుంటా రానున్న ఎలక్షన్లో కూడా గట్టి పోరాటం చేయడానికి అందరు కృషి చేస్తారు. అదేవిధంగా ఇప్పుడైనా ఏదైతే మండల ప్రెసిడెంట్లు ఉన్నారు, టౌన్ అధ్యక్షులు ఉన్నారు, వాళ్ళందరూ ఈ రోజు నుంచి ఆ గ్రామాల, ఆ వార్డుల కమిటీలు ఫామ్ చేసుకుంటా అందరితో సమన్వయం చేసుకుంటా, పార్టీలో జాయిన్ అయిన వాళ్ళతోని, పాత వాళ్ళతోని, కొత్త వాళ్ళతోని లేకుండా అందరు కలుపుకపోయి పని చేసుకుంటా, అందరు గౌరవం ఇచ్చుకుంటా, వారు తగిన హోదాల ఆ ప్రోటోకాల్ పాటించుకుంటా పోవాలని ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కొత్తగా ఎన్నికైన సూచించుకుంటూ, అదేవిధంగా ఇంకా నెక్స్ట్ ఏవైతే పోస్టులు ఉంటాయో అవన్నీ త్వరలో కూడా మీకు ప్రకటించడం జరుగుతుంది. నూతనంగా ఎన్నికైనటువంటి మొన్నటి మార్కెట్ కమిటీ చైర్మన్లు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ మండలాధ్యక్షులకు, అదేవిధంగా పట్టణాధ్యక్షులందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. వారందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తా ఉన్నాను. మనందరికీ తెలుసు, కాంగ్రెస్ పార్టీ అంటే 140 సంవత్సరాల చరిత్ర ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రాబోయే కాలంలో ఇప్పుడున్నటువంటి మండల ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో ప్రతి గ్రామంలో శాఖలు ఏర్పాటు చేసి వారికి శాఖ అధ్యక్షులుగా, అదేవిధంగా పీసీ సెల్లు, ఎస్సీ సెల్లు, ఎస్టీ సెల్లు, మైనార్టీ సెల్ అన్ని విభాగాలను ఏర్పాటు చేసిన బాధ్యత కూడా ఈరోజు మండల కాంగ్రెస్ ప్రెసిడెంట్ల మీద, అదేవిధంగా పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుల మీద ఉన్నదని కూడా తెలియజేస్తా ఉన్నాను. రాబోయే కాలంలో చాలామందికి పనిచేసిన వాళ్ళకు కూడా ఇంకా పదవులు రాలేదని కొంత నిరాసక్తత ఉన్నా కానీ రాబోయే కాలంలో వాళ్ళందరికీ తప్పకుండా పదవులు లభిస్తాయని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఇప్పుడు బాబాన్న ఏదైతే అన్నాడో వారికి కూడా ఉన్నత స్థాయిలో పదవి లభిస్తుంది, అట్లేం లేదు. నేను కావచ్చు, పత్తి కృష్ణారెడ్డి కావచ్చు, మేము కూడా అందరం ఇంకా వెయిటింగ్లో ఉన్నాం. తప్పకుండా రాబోయే కాలంలో మనందరికీ కూడా న్యాయం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే అక్కడ ఉన్నటువంటి సమీకరణలు బట్టి కొంతమందికి ముందు, కొంతమందికి తర్వాత వస్తాయని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ఈ అవకాశం కల్పించినటువంటి ప్రణవ్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు.